విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 48 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల యొక్క కష్టాలని దగ్గరగా చూసి పేద బడుగు బలహీన వర్గాల గుండె తడి తెలిసిన వ్యక్తిగా వారి యొక్క కష్టాలను దూరం చేస్తాను, నేను విన్నాను, నేను ఉన్నాననే ఒక నినాదంతో వారికి ఒక అవకాశం ఇవ్వమని అడిగి ప్రజలు వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నామో ఈ 4.5 సంవత్సరాల కాలంలో మీరు చూశారు. అందులో భాగంగానే ముఖ్యంగా విద్య మీద మా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఒక చట్టాన్ని చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ సహకారం చేసే దిశలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఒకటే సరిపోదు, ఇట్ షుడ్ బి రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి దాన్ని మార్చి అమలు చేసినటువంటి ఘనత ఈరోజు మా ప్రభుత్వానికి అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటాం. ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాస్క్, ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఇందాక వక్తలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఎన్నో అడ్డంకులు సృష్టించారు. తెలుగు భాష మీద మరి గౌరవం లేదని ఒక ఆర్గ్యుమెంట్ను తీసుకురావడం జరిగింది, కోర్టులకు ఎక్కడం జరిగింది. తెలుగు యొక్క భాషను దాని యొక్క ఔన్నత్యాన్ని మర్చిపోతున్నారని చెప్పి నానా యాగి చేసినటువంటి పరిస్థితిలో కూడా ఒక కమిట్మెంట్ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని నిలబెట్టుకునే దిశలో ఎంత దూరమైన పోరాటం చేయగలిగినటువంటి ఒక గట్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేయడానికి ఆ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా మరి కాంప్రమైజ్ కాకుండా హీ హెస్ గాన్ మచ్ బియాండ్ దట్. ఇట్స్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇట్స్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ ఇంటర్నేషనల్ సిలబస్, ఐబీ కరికులం కానివ్వండి, సిబిఎస్ఈ కరికులం కానివ్వండి, డిజిటల్ ఎడ్యుకేషన్ కానివ్వండి. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ది స్పిరిట్ ఆఫ్ అంబేద్కరిజం. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ప్రధానంగా ఈ పేదరికం, ముఖ్యంగా దానికి మూల కారణం చదువు లేనితనం. చదువు లేనితనం వల్లనే ఈరోజు పేదరికం ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అవకాశం దొరికినప్పుడల్లా ఈ యొక్క మేధో సంపత్తిని పెంచుకోవాలి, దాని ద్వారానే మనం పేదరికం నుంచి బయటపడగలమనే ఒక ఆలోచన విధానం, ఆ యొక్క భావజాలం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రభుత్వంగా ఈరోజు మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిలిచిందని చెప్పడంలో మరి ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితుల్లో ఇతర పొరుగు రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా నాడు నేడు కార్యక్రమాలు కానివ్వండి, మరి డిజిటల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈ యొక్క జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కానివ్వండి, విదేశీ విద్యా దీవెన, దీస్ ఆర్ ఆల్ ది ప్రోగ్రామ్స్ which have been introduced to reach out to the poorest of the poor, where poverty has become a barrier for their education. జగనన్న మాటల్లో చెప్పాలంటే ఈ యువతకు నేను ఇచ్చే ఆస్తి చదువే. ఈ చదువు మీద పెట్టే ఖర్చు అది కేవలం ఖర్చు కాదు, అది వారి భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి అని చెప్పినటువంటి ఒక ఆలోచన జగనన్న గారి మరి మనసు నుంచి వచ్చిందంటే దాన్ని ఒకసారి మనందరం అర్థం చేసుకోవాలి. మరి అందులో భాగంగానే రెండవ అతి ముఖ్యమైనటువంటి అంశం ఈ సోషల్ జస్టిస్. మీరు చూశారు, సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం, సామాజిక సాధికారత అన్ని రంగాల్లో కూడా చాలా స్పష్టంగా చూపించడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ, అందుకు ఒక ఉదాహరణ ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మేమందరం.